హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాసెస్లలో మనము ఇప్పటివరకు ఊప్స్లో వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ అండ్ ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అండ్ అలాగే లాస్ట్ క్లాస్లో పాలిమార్ఫిజం టాపిక్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఈ క్లాస్లో మనం ఊప్స్లో వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ అండ్ ఎన్క్యాప్సులేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? So first of all, what is encapsulation? Encapsulation means functions and methods ni single unit లో బైండ్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటారు. సో ఇక్కడ అదే చెప్తున్నాం. ఇక్కడ డెఫినేషన్ చదవండి. wrapping up data member and methods together into a single unit is called encapsulation అని అంటున్నాం. ఓకేనా? ఆర్ ఇంకోలా చెప్పాలి అంటే డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి సెట్టర్స్ అండ్ గెట్టర్స్ రాసి ప్రొటెక్షన్ పర్పస్ మనము ఈ ఎన్క్యాప్సులేషన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ డేటా అంటే వేరియబుల్స్ని, ఓకేనా, ఇన్సైడ్ ఏ క్లాస్ అండ్ అలోయింగ్ యాక్సెస్ ఓన్లీ త్రూ మెథడ్స్. దీస్ ప్రొటెక్ట్స్ ది డేటా ఫ్రమ్ బీయింగ్ మోడిఫైడ్ యాక్సిడెంట్లీ అని అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, మనకి ఎన్క్యాప్సులేషన్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అనేవి మనం రాస్తాము. సో ఈ సెట్టర్స్ గెట్టర్స్ రాయడం వల్ల డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా? సో ప్రొటెక్షన్ పర్పస్ మనము ఈ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్. సో నెక్స్ట్, సో మరి ఈ ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కోడ్ అనేది ఈజీగా ఇండిపెండెంట్గా మనం చేంజ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే డేటా అనేది ప్రైవేట్గా సెక్యూర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డేటా హైడింగ్ ప్రివెంట్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు క్లాస్ ప్రాపర్టీస్ అంటే ఏవైనా అన్ఆథరైజ్డ్ క్లాసెస్కి వాటికి సో అలో అనేది ఉండదన్నమాట. ఓకేనా? సో డేటా అనేది ఇక్కడ సెక్యూర్గా ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంప్రూవ్డ్ మెయింటైనబిలిటీ చేంజెస్ టు ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ డు నాట్ ఎఫెక్ట్ ఎక్స్టర్నల్ కోడ్. సో ఏవైనా చేంజెస్ ఉంటే కూడా మనము కోడ్లో ఈజీగా చేంజెస్ అనేవి ఇండిపెండెంట్గా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజ్డ్ సెక్యూరిటీ ఓన్లీ కంట్రోల్డ్ మోడిఫికేషన్స్ ఆర్ అలౌడ్ అని అంటున్నాం. సో ఇక్కడ మనము మోడిఫికేషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో ఎన్క్యాప్సులేషన్ క్లాస్ అనేది కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఎన్క్యాప్సులేషన్ గురించి. సో ఇప్పటివరకు ఏంటి, మనం జస్ట్ థియరీ చూసాం కదా. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే అప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది రన్ చేయండి. ఎగ్జాంపుల్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్, సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ .php అని చెప్పి ఒక న్యూ ఫైల్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము ఎన్క్యాప్సులేషన్కి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ నేను క్లాస్ వచ్చేసి పర్సన్, క్లాస్ నేమ్ వచ్చేసి పర్సన్ అని చెప్పి తీసుకుంటాను. క్లాస్ పర్సన్. ఓకేనా? సో ఇక్కడ నేను 2 ప్రైవేట్ ప్రాపర్టీస్ని తీసుకుంటున్నాను. ఓకేనా? కమెంట్స్లో కూడా రాస్తున్నాను, ప్రైవేట్ ప్రాపర్టీస్. ఇది ఎందుకు, మనకి డేటా హైడింగ్ పర్పస్. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రైవేట్ $name అని చెప్పి ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. అండ్ అలాగే ప్రైవేట్ $age అని చెప్పి ఒక ప్రాపర్టీ అయితే తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎందుకు మనం కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాం, ఇనిషియలైజ్ చేయడానికి, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి మనకి కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుద్ది. ఇనిషియలైజ్ ది వాల్యూస్. ఓకే. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్
సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఎలా రాస్తాం మనము, కన్స్ట్రక్ట్ అని చెప్పి రాస్తాం కదా, కన్స్ట్రక్ట్. సో ఈ కన్స్ట్రక్ట్ ఫంక్షన్లో నేను డాలర్ నేమ్ ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో ఆ ప్రాపర్టీస్ని నేను ఇక్కడ పారామీటర్స్ లాగా పాస్ చేస్తున్నాను, డాలర్ ఏజ్ అని చెప్పి. సో ఇక్కడ నేను డాలర్ దిస్ సెట్ నేమ్ ఇక్కడ నేమ్ని అండ్ ఏజ్ని సెట్ చేస్తున్నాను, దిస్ సెట్ ఏజ్. ఓకేనా, డాలర్ ఏజ్ అని చెప్పి సెమీకోలన్. సో నెక్స్ట్ సెట్టర్ మెథడ్స్ ఫర్ నేమ్. సో నేమ్కి మనం ఇప్పుడు సెట్టర్ మెథడ్ అనేది రాద్దాం. సెట్టర్ మెథడ్. సో పబ్లిక్ ఫంక్షన్ సెట్ నేమ్. ఓకేనా, సెట్ నేమ్ అనే మెథడ్. సో దీంట్లో నేను డాలర్ నేమ్ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి, నేమ్ అనేది నాకు ఎంటీ ఉండకూడదు. ఓకేనా, సో ఇది నేను ఇఫ్ ఎల్స్ కండిషన్లో రాస్తాను. ఓకేనా, ఇఫ్ నాట్ ఎంటీ ఆఫ్ ఏం ఎంటీగా ఉండకూడదు, డాలర్ నేమ్ అనే ప్రాపర్టీలో మనం ఇచ్చే వాల్యూ అనేది ఏదో ఒకటి ఉండాలి, ఎంటీ ఉండకూడదు అని చెప్తున్నాం. సో ఇక్కడ అప్పుడు ఎంటీ లేనప్పుడు ఆ నేమ్ అనేది మనకు వచ్చి ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఓకేనా, డాలర్ నేమ్ అనేది. ఎల్స్ ఒకవేళ ఎంటీ ఉంటే ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఎకో నేమ్ కెన్ నాట్ బి ఎంటీ అని డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, నేమ్ కెన్ నాట్ బి ఎంటీ. సో ఇది సెమీకోలన్. సో ఇప్పుడు సెట్ నేమ్కి ఎలా రాసామో సేమ్ అలానే దీనికి ఫస్ట్ గెట్ సెట్ చేసాం కదా నేమ్ని. సో నెక్స్ట్ ఈ నేమ్ని రిటర్న్ చేద్దాం. ఓకేనా, సో గెట్టర్ మెథడ్ ఫర్ నేమ్, ఇది మనకి రిటర్న్ అవ్వడానికి పబ్లిక్ ఫంక్షన్ గెట్ నేమ్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి రిటర్న్ కదా. సో రిటర్న్ ఏం రిటర్న్ అవుతుంది మనకి, మనం ఇచ్చిన వాల్యూ అనేది నేమ్ అనే వాల్యూ అనేది దీంట్లోనే స్టోర్ అవుతుంది కదా. సో ఇక్కడ మనము రిటర్న్ డాలర్ దిస్ ఆ నేమ్ అనేది మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది. సో ఇప్పుడు మనం నేమ్కి ఎలా అయితే సెట్టర్ మెథడ్ గెట్టర్ మెథడ్ రాసామో సేమ్ అలానే ఏజ్ కూడా రాద్దాం. ఓకేనా, సెట్టర్ మెథడ్ ఫర్ ఏజ్, సెట్టర్ మెథడ్ ఫర్ ఏజ్. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ సెట్ ఏజ్. ఓకేనా, సో ఇక్కడ నేను డాలర్ ఏజ్ అనే ప్రాపర్టీని పాస్ చేస్తున్నాను పారామీటర్ లాగా. ఒకవేళ ఏజ్ అనేది ఖచ్చితంగా 0 కన్నా ఎక్కువే ఉండాలి కదా. సో ఇక్కడ నేను ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాను. సో ఇక్కడ నేను ఒకవేళ 0 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు డాలర్ దిస్ ఏజ్లో నాకు డాలర్ ఏజ్ అనే వాల్యూ స్టోర్ అవ్వాలి అని చెప్తున్నాను. ఎల్స్ లేదంటే ఎల్స్ ఇక్కడ సెమీకోలన్, ఇక్కడ ఎల్స్.
సో లేదంటే నాకేం ప్రింట్ అవ్వాలి, ఎకో ఏజ్ మస్ట్ బి ఏ పాజిటివ్ నంబర్ అని చెప్పి రావాలి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ మనం ఏం లేదు, జస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్లో కండిషన్ అనేది మెన్షన్ చేస్తున్నాం అంతే. సో నెక్స్ట్ సెట్టర్ మెథడ్ అయిపోయింది ఏజ్కి. ఇప్పుడు నెక్స్ట్ గెట్టర్ మెథడ్ రాయాలి కదా. గెట్టర్ మెథడ్ ఫర్ ఏజ్, పబ్లిక్ ఫంక్షన్ గెట్ ఏజ్. సో ఇక్కడ మనకి ఏజ్ అనే వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, $this ఏజ్లో కదా. సో అందుకని ఇక్కడ నేను రిటర్న్ $this ఏజ్. సో ఈ రకంగా మనము ఏజ్ని సెట్ చేసాము, గెట్ చేసాము. సో నెక్స్ట్ గెట్టర్ మెథడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను డిస్ప్లే పర్సన్ డీటెయిల్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా, డిస్ప్లే పర్సన్ డీటెయిల్స్. సో ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ డిస్ప్లే పర్సన్ అని చెప్పి ఒక మెథడ్ని అయితే తీసుకుంటాను, డిస్ప్లే పర్సన్. ఓకేనా, సో ఇందులో నేను నాకు నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో నేమ్ అనేది ఎక్కడ స్టోర్ అయింది మనకి, $this. సో ఇక్కడ మనం నేమ్ని గెట్ చేస్తున్నాం కదా. సో అందుకే ఇక్కడ గెట్ నేమ్ అని చెప్పి మనం ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం, గెట్ నేమ్. ఓకేనా, డాట్ ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తున్నాం. ఓకేనా, బ్రేక్. నెక్స్ట్ సేమ్ ఇలానే ఎకో ఏజ్. ఓకేనా, సో ఇక్కడ నేను $this get age. బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాస్ అనేది క్రియేట్ చేసాం కదా, ఈ పర్సన్ అనే క్లాస్. సో ఈ పర్సన్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకేనా, క్రియేట్ an object for class. సో ఇక్కడ నేను $person1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తున్నాం, పర్సన్ అనే క్లాస్కి కదా. సో పర్సన్ అనే క్లాస్కి క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను నేమ్ని అండ్ ఏజ్ని పాస్ చేస్తున్నాను. ఓకేనా, సో నేమ్ వచ్చేసి సంథింగ్ రాపు అని ఇచ్చేస్తున్నాను అండ్ ఏజ్ వచ్చేసి 25 ఇస్తున్నాను. ఓకేనా, సెమికోలన్. నెక్స్ట్ $person1 ఆబ్జెక్ట్ నేమ్తో నేను ఈ డిస్ప్లే పర్సన్ అనే మెథడ్ని నేను కాల్ చేస్తున్నాను. ఓకేనా, డిస్ప్లే పర్సన్. ఓకేనా, సో ఈ మెథడ్ని కాల్ చేశాను. సో నెక్స్ట్ సో మళ్ళీ ఇంకో వాల్యూస్ $person1 ఇదే ఆబ్జెక్ట్తో నేను ఇక్కడ సెట్ ఏజ్ని అండ్ అలాగే నేమ్ని సెట్ చేస్తున్నాను. ఓకేనా, ఏజ్ వచ్చేసి ఇక్కడ నేను -5 అని ఇస్తున్నాను అండ్ అలాగే $person1 అండ్ నేమ్ వచ్చేసి ఎంటీ ఇస్తున్నాను. ఓకేనా, సో ఫైనల్లీ ఇంకోసారి ఆబ్జెక్ట్తో ఆ డిస్ప్లే పర్సన్ని కాల్ చేస్తున్నాను ఆ మెథడ్ని. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది గెస్ చేయండి.
సో ఇప్పుడు మనం వన్స్ అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకేనా? చూడండి, మనకి నేమ్ రఘు, ఏజ్ 25 అని చెప్పి వచ్చింది. ఎందుకు? ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మనం నేమ్ అండ్ ఏజ్ పాస్ చేసాం. అండ్ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇక్కడ $person1 డిస్ప్లే పర్సన్ని కాల్ చేసాం కాబట్టి మనకి 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ $person1 సెట్ ఏజ్, సెట్ నేమ్. ఏజ్ అనేది నేను -5 సెట్ చేశాను అండ్ అలాగే నేమ్ అనేది ఎంటీ ఉంచాను. సో అందుకే నాకు అవుట్పుట్ అనేది చూడండి, రఘు 25 అని చెప్పి వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, ఏజ్ మస్ట్ బీ ఏ పాజిటివ్ నెంబర్. ఏజ్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ ఉండాలి అని చెప్పింది, అంటే ఎల్స్లోకి వెళ్ళిపోయింది. అలాగే నేమ్ కూడా. ఓకేనా? సో నేమ్ కెనాట్ బి ఎంటీ అని చెప్పి వస్తుంది. సో ఒకవేళ నేను ఇక్కడ ఏజ్ వచ్చేసి 26 ఇస్తున్నాను అండ్ నేమ్ వచ్చేసి రాము అని చెప్పి ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి అవుట్పుట్? సో ఇక్కడ మనము $person1 డిస్ప్లే పర్సన్, ఆ పర్సన్ని, ఆ మెథడ్ని మనము డిస్ప్లే చేయాలి కదా, కాల్ చేయాలి కదా. చూడండి, నేమ్ రాము, ఏజ్ 26 అని చెప్పి వచ్చింది. ఓకేనా? సో ఇది మనకి ఈ రకంగా ఎన్క్యాప్సులేషన్ అనేది మనకి వర్క్ అవుతుంది. సెట్టర్స్, గెట్టర్స్ రాసి మనము ఎన్క్యాప్సులేషన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఏం లేదు, ఒక క్లాస్లో మనం ప్రైవేట్ ప్రాపర్టీస్ని తీసుకున్నాము. తర్వాత కన్స్ట్రక్టర్లో మనము నేమ్, ఏజ్ అని చెప్పి 2 పారామీటర్స్ని పాస్ చేసాము. దీంట్లో సెట్ నేమ్, సెట్ ఏజ్ అని చెప్పి సెట్ నేమ్ అండ్ అలాగే సెట్ ఏజ్ తీసుకొని దాంట్లో సెట్ నేమ్లో నేమ్ని పాస్ చేశాను, ఏజ్లో ఏజ్ని పాస్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ సెట్ నేమ్, సో నేమ్కి నేను సెట్టర్ మెథడ్ అండ్ అలాగే గెట్టర్ మెథడ్ 2 రాశాను ఇక్కడ. ఒకవేళ నేమ్ అనేది ఎంటీ ఉంటే నాకు ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఏమని, నేమ్ కెనాట్ బి ఎంటీ అని చెప్పి. ఓకేనా? సో నేమ్ అనేది ఎంటీ ఉండకూడదు అని చెప్పి నేను ఇఫ్ ఎల్స్ కండిషన్లో రాశాను. తర్వాత ఈ నేమ్ని నేను రిటర్న్ చేసుకున్నాను యూజింగ్ గెట్ నేమ్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ సెట్టర్ మెథడ్ ఫర్ ఏజ్, ఏజ్కి సెట్టర్ మెథడ్ని రాశాను. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా ఏజ్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు నాకు డిస్ప్లే అవ్వాలి, లేదు అంటే ఏజ్ మస్ట్ బి ఏ పాజిటివ్ నెంబర్ అని చెప్పి రావాలి. ఓకేనా? సో దానికి ఏజ్కి నేను ఇక్కడ గెట్టర్ మెథడ్ అనేది రాశాను. సో నెక్స్ట్ డిస్ప్లే పర్సన్ డీటెయిల్స్. సో ఈ డిస్ప్లే పర్సన్ మెథడ్ని కాల్ చేసినప్పుడు నాకు నేమ్ అనేది రిటర్న్ అవ్వాలి అండ్ అలాగే ఏజ్ అనేది రిటర్న్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ మనము ఈ మెథడ్ లోపల గెట్ నేమ్, గెట్ ఏజ్ 2 చేసాం. తర్వాత నెక్స్ట్ ఈ క్లాస్కి, మెయిన్ క్లాస్కి మనము పర్సన్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను $person1 అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ నేను రఘు అండ్ ఏజ్ పాస్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. బట్ నేను ఇక్కడ ఏజ్ అనేది నేను నెగిటివ్ నెంబర్ ఇచ్చాను అండ్ అలాగే నేమ్ అనేది ఇంతకుముందు మనం ఎంటీ ఇచ్చాం కదా, సో అప్పుడు నాకు ఎల్స్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ అనేవి ఇచ్చి $person1 ఆబ్జెక్ట్తో మనము డిస్ప్లే పర్సన్ మెథడ్ని కాల్ చేసాం. ఓకేనా? సో ఇది ఎన్క్యాప్సులేషన్కి ఎగ్జాంపుల్. ఎన్క్యాప్సులేషన్కి మనం 1 మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? సో ఈ కోడ్ అంతా నేను కమెంట్లో పెట్టాను, మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ని. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రైవేట్ $name 2 ప్రాపర్టీస్ని తీసుకుంటున్నాను. ఓకేనా? ప్రైవేట్ ఎంప్లాయీ యొక్క నేమ్ అండ్ అలాగే శాలరీ. ఓకేనా? $salary అని చెప్పి తీసుకున్నాను. సో ఇవేంటి మనకి ప్రైవేట్ ప్రాపర్టీస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు క్రియేటింగ్ అనే కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ ఇక్కడ మనకి స్పేస్ వస్తుంది, స్పేస్ తర్వాత 2 అండర్ స్కోర్స్ పెట్టి కన్స్ట్రక్ట్
ఫంక్షన్. సో ఇందులో నేను సేమ్ అలానే డాలర్ నేమ్ అండ్ అలాగే డాలర్ శాలరీ అని చెప్పి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈస్గా డాలర్ దిస్ సెట్ నేమ్, ఓకేనా. సో దీంట్లో నేను నేమ్ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాను. అండ్ సేమ్ అలానే డాలర్ దిస్ ఇక్కడ సెట్ శాలరీ కదా, శాలరీ. సో ఇందులో నేను డాలర్ శాలరీ అని పాస్ చేస్తున్నాను, ఓకేనా, సెమీకోలన్. సో ఇప్పుడు నెక్స్ట్ సెట్టర్ మెథడ్ గెట్టర్ మెథడ్ రాయాలి కదా నేమ్కి ఫస్ట్. సో ఇక్కడ సెట్టర్ ఫర్ నేమ్, ఫస్ట్ నేమ్కి రాస్తున్నాను. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ సెట్ నేమ్ అండ్ ఇందులో నేను డాలర్ నేమ్ అనే పారామీటర్ని పాస్ చేస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ డాలర్ దిస్ నేమ్లో నాకు ఆ నేమ్ వాల్యూ అనేది స్టోర్ అవ్వాలి, ఓకేనా, డాలర్ నేమ్ అనే వాల్యూ. సో నెక్స్ట్ ఇక్కడ గెట్టర్ ఫర్ నేమ్, ఇప్పుడు ఆ నేమ్ని మనం రిటర్న్ చేయాలి కదా. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ గెట్ నేమ్. సో ఇక్కడ రిటర్న్ డాలర్ దిస్ నేమ్ని నేను రిటర్న్ చేస్తున్నాను, ఓకేనా. సో నేమ్ అనేది దీంట్లో స్టోర్ అయి ఉంటుంది కదా, సో నేను దాన్ని రిటర్న్ చేస్తున్నాను. నెక్స్ట్ సేమ్ అలానే సెట్టర్ ఫర్ శాలరీ, ఓకేనా. సో ఇక్కడ నేను పబ్లిక్ ఫంక్షన్ సెట్ శాలరీ, ఓకేనా. సో ఇక్కడ నేను డాలర్ శాలరీ అని పారామీటర్ని పాస్ చేస్తాను. సేమ్ అలానే ఇక్కడ డాలర్ దిస్ నేమ్ ప్లేస్లో మనం ఇక్కడ శాలరీ అనేది స్టోర్ చేస్తాం కదా. సో ఇక్కడ శాలరీ, సో నెక్స్ట్ సెట్టర్ మెథడ్ రాసాం. నెక్స్ట్ శాలరీని మనం రిటర్న్ చేయాలి కదా, సో గెట్ చేయాలి. సో గెట్టర్ మెథడ్ ఫర్ శాలరీ, పబ్లిక్ ఫంక్షన్ గెట్ శాలరీ, ఓకేనా. సో ఇక్కడ నేను గెట్లో నేను రిటర్న్ చేస్తాం కదా మనం, రిటర్న్ డాలర్ దిస్ శాలరీ, ఓకేనా. సో నెక్స్ట్ మనం క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సెట్టర్స్ గెట్టర్స్ అయితే రాసేసాం. సో నెక్స్ట్ ఇక్కడ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్, ఓకేనా. సో ఇక్కడ నేను డాలర్ ఈఎంపి అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎవరికి, ఎంప్లాయీ అనే క్లాస్కి కదా, ఎంప్లాయీ. సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి హరి అని పెట్టుకుందాం, హరీష్, ఓకేనా. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 50,000 అలా మెన్షన్ చేద్దాం, సెమీకోలన్. ఇప్పుడు ఇక్కడ నేను యాక్సెసింగ్ వాల్యూస్ యూజింగ్ గెట్టర్స్, వాల్యూస్ యూజింగ్ గెట్టర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎకో ఎంప్లాయీని ప్రింట్ చేద్దాం. అవి ఎంప్లాయీ
నేమ్ డాట్ ఈఎంపి ఆబ్జెక్ట్ కదా, సో $emp తో మనము గెట్ నేమ్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ న్యూ లైన్లో రావడానికి సెమీకోలన్. సో సేమ్ ఇలానే ఇక్కడ ఎంప్లాయీ శాలరీ కదా, శాలరీ అండ్ ఇక్కడ గెట్ శాలరీ. ఓకేనా. సో ఇప్పుడు మనం సేవ్ చేసి వన్స్ రన్ చేయండి, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, మనకి ఎంప్లాయీ నేమ్ వచ్చేసి హరీష్ అండ్ శాలరీ 50K కదా. సో ఈ రకంగా మనము ఈ సెట్టర్స్ గెట్టర్స్ అనేవి మనము మెన్షన్ చేసి రాస్తాము. సో ఇది మనకి ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. సో ఇలా డేటా అనేది సెక్యూర్గా ఉండడానికి మనం ప్రైవేట్ ప్రాపర్టీస్ని క్రియేట్ చేసి సెట్టర్స్ గెట్టర్స్ అనేవి రాస్తాము. వాటి ద్వారా మనము నేమ్ని అంటే మెథడ్స్ని సెట్ చేసి ఆ వాల్యూస్ని సెట్ చేసి రిటర్న్ గెట్ మెథడ్ ద్వారా మనము వాల్యూస్ని రిటర్న్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఎన్క్యాప్సులేషన్ టాపిక్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.